पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి దాన్ని కంటిన్యూషన్ చెప్పుకుందాం. లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ అన్నటువంటి విషయం మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆల్ అవర్ కన్సిడరేషన్స్ therefore in the treatise on the 7 rays will necessarily be held within the realm of thought which involves awareness of duality. సో ఈ అవేర్నెస్ ఆఫ్ డ్యుయాలిటీ అనేటువంటిది మనం చక్కగా తెలుసుకుని ఉండాలి. ఇందులో డ్యూయల్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనకి ప్రధానంగా మనకి ఈ టీచింగ్స్లో ఎక్కువగా మనకి ఇస్తుంటారు. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం. I shall employ the language of duality, and this I shall do, not because I seek to emphasize it to the neglect of unity, but because all aspirants and disciples and all initiates up to the 3rd initiation, as I earlier said, are swinging as a pendulum between the pace of opposites, spirit and matter. 3rd initiation వచ్చేంత వరకు జీవులు సాధనలో ఉంటున్నటువంటి వారు ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అనేటువంటి దాంట్లో ఎక్కువగా వాళ్ళు వర్తిస్తుంటారు. అందు గురించి డ్యూయల్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా మీకు దాని మీద ఒక చక్కటి ఇది ఏర్పరిస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్స్ లోకి మీరు చక్కగా వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ డ్యూయల్ ఆస్పెక్ట్స్ మీద నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను. యూనిటీ ఆఫ్ ఆస్పెక్ట్ మీద ప్రస్తుతం ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. 1 నుంచి 2 స్టెప్, 2 నుంచి మళ్ళీ 1కి వెళ్తాం, అది నెక్స్ట్ స్టెప్. అదే దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందు డ్యూయల్ ఆస్పెక్ట్ మీద మన ఆ యొక్క ప్రవచనాలు ప్రధానంగా ఉంటూ ఉంటాయి అని అంటున్నారు ఆయన. అలాగే మనలో పేస్ ఆఫ్ ఆపోజిట్స్, స్పిరిట్ అండ్ మ్యాటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంటాయి. స్పిరిట్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే మన చుట్టూతో ఉన్నటువంటి ఈ సృష్టి లేదా మన దేహము, వీటన్నిటిని మ్యాటర్ ఆస్పెక్ట్గా మనం చెప్తాం. తర్వాత మనలో ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే దైవము. ఈ రెండింటి మధ్య మనం ఒక పెండులం లాగా కాసేపు అది అంటాం, కాసేపు ఇది అంటుంటాం. కాసేపు నేను ఎవరంటే నేను రమణ అంటాం, కాసేపు ఇంకొకటి ఏదో చెప్తుంటాం. ఇలా అనేక రకాలుగా ఇది పెండులం లాగా తిరుగుతుంటుంది. కనుక దాని మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడడానికి ముందు ఈ పేస్ ఆఫ్ ఆపోజిట్స్ మీద నేను చెప్తాను. దిస్ కెన్ బి గ్రాస్ప్డ్ బై ద illumined intelligence of the average man. It is necessary for all students who seek illumination and the right apprehension of truth to drop the emphasis so often laid upon certain aspects and presentations of truth being spiritual and others being mental. It is in the realm of so-called mind that the great principle of separateness is found. మనలో ఎక్కడ పనిచేస్తోంది ఇది అంటే కనుక ఇన్ ద realm of mind, మైండ్ ఆస్పెక్ట్లో వీటిలో ఇది పనిచేస్తుంది. కనుక మైండ్ ఆస్పెక్ట్ని చక్కగా మనం అవగాహన చేసుకోవాలి. మైండ్లో మీకు ఎక్కువగా ఇది పనిచేస్తుంది డ్యూయల్ ఆస్పెక్ట్ అని. So separateness is found. It is also in the realm of mind that the great atonement is made. The words of the initiate Paul have
here a fitting place where he says, let the mind be in you, which was also in Christ. సో యూనిటీ అంటే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి మైండ్ ప్రిన్సిపల్, మనలో మైండ్ ప్రిన్సిపల్ లోనే డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అక్కడే మళ్ళీ యూనిటీ ఆస్పెక్ట్ కూడా అక్కడే ఉంది. కనుక మనం యూనిటీ ఆస్పెక్ట్ లో మనం వెళ్ళాలి అంటే మైండ్ ఆస్పెక్ట్ లో మనం ఒక చక్కటి సాధనాన్ని చేసుకోవడం చేత ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ నుంచి మళ్ళీ యూనిటీ అంటుంది దాంట్లో. సో క్రైస్ట్ అన్నారు దాన్ని, యూనిటీ ఆస్పెక్ట్ ని క్రైస్ట్ అన్నారు కనుక అది నీలో అక్కడే తెలియబడుతుంది. And adds in another place that the Christ has made in himself of twain one new man. It is through the mind that theory is formulated, truth distinguished, and deity apprehended. Truth formulated, truth distinguished. That the theory is formulated, truth distinguished, and deity apprehended. Truth అంటే మనలో సత్యము అనేటువంటిది ఎక్కడైతే పనిచేస్తుందో దాని వల్ల మనలో బుద్ధి అనేటువంటిది ఎక్కడైతే పనిచేస్తుందో ఆ బుద్ధి వల్ల మనం ట్రూత్ డిస్టింగ్విష్డ్ అండ్ తర్వాత తద్వారా మనం డైటీ మనలో పనిచేస్తున్నటువంటి దైవం అనే ఏదైతే మనం చెప్తున్నామో ఆయనతో మనం దేని చేత ఇది జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి బుద్ధి అంటే లేదా మనకు ఉన్నటువంటి జ్ఞానము, దీని చేత మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శించగలం. బుద్ధి అన్నటువంటి దాని యొక్క వినియోగం చేత మనం దైవము చూచుట లేదా దైవంతో ఒకటిగా అవుట అనేది సంభవము. When we are more advanced upon the path, we shall see not but spirit everywhere. సాధనలో చక్కగా ముందు వెళ్ళినప్పుడు మన చుట్టూతా కేవలం స్పిరిట్స్ మాత్రం మనం చూస్తాం, కానీ స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే అన్ని దైవములుగా మనం చూచుట అంటూ ఉంటుంది, కానీ వ్యక్తుల్ని చూడటం అంటూ ఉండదు. తమేవ ప్రత్యక్షం బ్రహ్మ శ్రీ అది మనం చూస్తూ ఉంటాం మన చుట్టూ గురించి. దీన్నే మనకి హెచ్పిబి ఏమని చెప్తారంటే మ్యాటర్ స్పిరిట్, దీన్ని మాత్రం సౌండ్ లైన్స్ గా మనం చెప్పారు. మ్యాటర్ ఈజ్ ది గ్రాసెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్, స్పిరిట్ ఈజ్ ది సట్లర్ ఆఫ్ ది మ్యాటర్ అని అంటారు. ఏమంటారు? స్పిరిట్ యొక్క ఎక్స్ప్రెషన్, గ్రాసెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే మ్యాటర్. కనుక మ్యాటర్ లో కూడా ఏంటి ఎక్స్ప్రెస్ అవుతుందంటే స్పిరిటే. స్పిరిట్ యొక్క ఎక్స్ప్రెషన్ ని మనం మ్యాటర్ గా చూస్తున్నాం, కానీ స్పిరిట్ కన్నా మ్యాటర్ భిన్నముగా లేదు అనేటువంటిది ఇక్కడ ఈ ప్లేన్కి వచ్చినట్టు దర్శనం. మ్యాటర్ ఆస్పెక్ట్ గా మన చుట్టూ ఉన్నటువంటిది చూస్తున్నప్పుడు దానిలో పనిచేస్తున్నటువంటిది ఏంటంటే స్పిరిటే. కనుక స్పిరిట్ యొక్క గ్రాసెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ మ్యాటర్. అలాగే మ్యాటర్ యొక్క సబ్ట్లెస్ట్ ఫామ్ ఏంటంటే స్పిరిట్. దీన్ని తెలుసుకోండి అని మేడం హెచ్పిబి చెప్పారు. స్పిరిట్ ఇస్ మ్యాటర్ ఆన్ ది సౌండ్ ప్లేన్ అన్నారు దాన్ని. ఇంకా స్పిరిట్ ని మ్యాటర్ యొక్క సెవెంత్ ప్లేన్ లో మ్యాటర్ ని ఎలా తెలుసుకోబడతా ఉంటే మనం స్పిరిట్ గా తెలుసు. On highest will be realized fact in our consciousness. It is as yet but an intellectual phrase, which means little except the enunciation of a truth incapable of proof. Everything is an expression of spiritual consciousness, which spiritualizes by its inherent life all matter forms. ప్రతి దాంట్లోనూ స్పిరిట్, వీటన్నిటిలోనూ మనం తెలియబడేటువంటిది ఏమిటంటే సత్యం. తర్వాత దాన్ని సత్యం వదిష్యామి అంటాం, వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఇక్కడ వీటన్నిటిలో ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకొనుట అంటుంది, దాన్ని వ్రతము. దాన్ని ఎక్స్ప్రెషన్స్ గా తెలియబడటాన్ని సత్యముగా. కనుక ఈ వ్రతము అన్నటువంటిది మన చుట్టూతో అన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటిది సత్యము, దాన్ని వ్రతముగా చెప్పారు. తర్వాత దానిని ఇంకో అదే వ్రతము అన్నటువంటిది ఏదైతే ఉందో అది అంటే చోట్లో ఉన్నటువంటి సత్యము అన్నటువంటి ప్రిన్సిపల్ గా ఉంటూ ఉన్నటువంటి దాన్ని వ్రతము వాదాలు. సత్యము అంటే ఈ సత్యము అంటే ఏంటంటే సూర్యుడు ఉదయించడం, ఇవన్నీ మనం చెప్తాం, అవన్నీ కూడా వ్రతం మనకు సంబంధించినటువంటిగా చెప్తాం. అంటే అవన్నీ ఎటర్నల్ ట్రూత్స్ అని ఏదైతే అంటామో దట్ ఆల్ కమ్స్ అండర్ వ్రతం. సత్యము అన్నటువంటిది ఏమిటంటే మన చుట్టూతో ఉంటూ ఉన్నట్టు జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడేటువంటి దాన్ని సత్యం. రెండింటికి చిన్న తేడా. కనుక ఈ సత్యము అన్నటువంటిది విచ్ స్పిరిచువలైజెస్ బై అండ్ ఇన్హెరెంట్ లైఫ్ ఆల్ మ్యాటర్.
A grub or worm working out in little life in a mass of decaying substance is as much a spiritual manifestation as an initiate working out his destiny in a mass of rapidly changing human forms. It is all manifested daily. It is all divine expression and all a form of sensitive awareness and of response to environment, and therefore a form of conscious expression. అంటే వీడు ఎప్పుడు కూడా ఒక కాన్షియస్ ఎక్స్ప్రెషన్ గా తెలియబడుతున్నాడు జీవుడు. చుట్టూ చోటు కూడా ఇదంతా ఎలా తెలియబడుతుందంటే ఒక కాన్షియస్ ఎక్స్ప్రెషన్. ఏదో దాని బట్టి అంటే మ్యాటర్ ని మనం ఎలా చూస్తూ ఉంటాం అంటే ఒక అన్కాన్షియస్ ఎక్స్ప్రెషన్ గా చూస్తుంటాం. అదంతా కూడా ఒక కాన్షియస్ ఎక్స్ప్రెషన్ గా తెలుసుకోవాలి. అంటే వాటిలో ప్రజ్ఞ అనేటువంటిది ఎలా ఉంటుందిట అంటే అది నిద్రాణ స్థితిలో ఉంది, కానీ అందులో ప్రజ్ఞ లేనటువంటిది అంటూ ఏది లేదు. అది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో మనకి వివరాలన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. గురించి దాని గురించి మనం ప్రత్యేకంగా ఇంకా చెప్పుకోగలం. ద 7 rays ఆర్ ది ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది డివైన్ ట్రిప్లిసిటీ ఆఫ్ స్పిరిట్, కాన్షియస్నెస్, ఫారం. ఈ 7 rays ఏవైతే ఉన్నాయో అవి ఎలా తెలియబడుతున్నాయి అంటే అవి స్పిరిట్, కాన్షియస్నెస్, ఫారం. సో మనలో కాన్షియస్నెస్ కి పైన స్పిరిట్ ఉంది. స్పిరిట్, కాన్షియస్నెస్, ఫారం ఇలా తెలియబడుతుంది. స్పిరిట్ నే మనకి ఏమని చెప్తారంటే లైఫ్ ఆస్పెక్ట్ గా నిన్న మనం చెప్పుకున్నాం. లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే స్పిరిట్ గా చెప్పారు. దాన్నే ఫాదర్ అంటారు. కొన్ని ఆస్పెక్ట్స్ లో దాన్నే ఫాదర్ గా చెప్పారు. సో ఫాదర్ అన్నా, స్పిరిట్ అన్నా, లైఫ్ అన్నా ఒకటే. అలాగే కాన్షియస్నెస్ అన్నా, సన్ అన్నా ఒకటే అర్థం. సన్ అన్న అలాగే ఫారం అన్నా, మదర్ అన్నా, లేదా మ్యాటర్ ఆస్పెక్ట్ అన్నా ఒకటే. ఈ పదాలు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దాన్ని లైఫ్, క్వాంటిటీ, అపియరెన్స్. క్వాలిటీ, లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్. ఈ క్వాలిటీ ఆస్పెక్ట్ గా మనలో తెలియబడుతున్నటువంటిది ఏంటంటే కాన్షియస్. దీన్ని క్వాలిటీ అన్న. తర్వాత అపియరెన్స్ అని ఏదైతే ఉందో దాన్ని మదర్ ఆస్పెక్ట్ గా, మ్యాటర్ ఆస్పెక్ట్ గా ఇక్కడ వాడినటువంటి పదం అపియరెన్స్ చెప్తారు. ఈ మూడిటి అంటే స్పిరిట్, కాన్షియస్నెస్, మ్యాటర్, ఈ మూడిటి గురించి మనకి ఇక్కడ లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ అన్నటువంటి పదాలతోటి మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్, లైఫ్ ఆస్పెక్ట్, అపియరెన్స్ ఆస్పెక్ట్, లేదా స్పిరిట్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్, ఈ రెండిటి యొక్క దీని చేత మనకి కాన్షియస్నెస్ అంటున్నది పుడుతుంది. దాన్నే ది సన్ ఆఫ్ గాడ్ అంటారు. కానీ దాన్ని రెండోదిగా మనం చెప్తున్నామని చెప్తున్నారు. ఇట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ యాజ్ సెకండ్, బట్ ఇట్ కమ్స్ యాజ్ థర్డ్. అంటే ఏంటిది? ప్రకృతి, పురుషులు వీళ్ళిద్దరు ఒకటి. వాళ్ళ యొక్క దీని చేత ఏర్పడుతున్నటువంటిది సృష్టి. కనుక దీన్ని సృష్టిగా మనం ఏదైతే చూస్తున్నామో దీంట్లో కాన్షియస్నెస్ అంటున్నది ఏర్పడుతుంది. మొట్టమొదటి కాన్షియస్నెస్ అంటున్నది పుట్టడానికి మొదట వీళ్ళిద్దరూ కారణం. కనుక కాన్షియస్నెస్ అంటున్నది ఏర్పడితే దానికి నత్తగొల్ల చుట్టతో చుట్టుకుంటున్నట్టుగా మిగిలినదంతా కూడా ఏర్పడుతుంది. కనుక ఈ కాన్షియస్నెస్ అంటున్నది మొట్టమొదట భూమిలో లేదా ఈ చోట్లో ఏర్పడడానికి మొట్టమొదటి ఏమిటంటే మ్యాటర్ ఆస్పెక్ట్, స్పిరిట్ ఆస్పెక్ట్, ఈ రెండు ఒకటిగా అవడం చేత కాన్షియస్నెస్ అంటున్నది గుర్తుంది. అది సెకండ్ ఆస్పెక్ట్ గా వస్తుంది కాబట్టి దానికి సెకండ్ ప్లేస్. స్పిరిట్ ఈజ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్, కాన్షియస్నెస్ ఈజ్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఈ కాన్షియస్నెస్ యొక్క ఎక్స్ప్రెషన్ ని మనం మ్యాటర్ ఆస్పెక్ట్ లో చూస్తున్నాం కాబట్టి మ్యాటర్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్. ఈ మూడింటి యొక్క విషయాలు మనకి. I shall use the word quality, an expression of the second aspect, the Son of God, the cosmic Christ, incarnate in form, a form brought into being by the relation of spirit and matter. The cosmic Christ demonstrated to us his perfection as far as human family is concerned, through the medium of the historical Christ. The psychological entity can bring into functioning activity a quality within all human forms. This psychological entity can bring into functioning activity. ఈ క్రైస్ట్ ప్రిన్సిపల్ మనలో ఏదైతే ఉందో ది ఫాదర్ ఆస్పెక్ట్, దాన్ని మనం ఫంక్షనల్ యాక్టివిటీలోకి ఎలా తెచ్చుకోగలుగుతాము అంటే
సన్ ఆస్పెక్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే మనలో కాన్షియస్నెస్ అంటుంటది పరిపూర్ణంగా విచ్చుకొని ఉంటూ ఉన్నప్పుడు ఫాదర్ యొక్క ప్రతిబింబం కాన్షియస్నెస్ మీద పడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్ లెవెల్లో మనం ఉండగలుగుతుంటామో వీడి లోపల ఉన్నటువంటి ఫాదర్ ఆస్పెక్ట్ లేదా స్పిరిట్ ఆస్పెక్ట్ దాని మీద దాని రిఫ్లెక్షన్ మనం చదవచ్చు. కనుక మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం ఎలా దర్శించుకోవచ్చు అంటే మనం ఆత్మగా వెళ్ళగలిగినప్పుడు, ఆత్మగా ఉంటూ ఉన్నప్పుడు మనం దైవంని చక్కగా చూడగలుగుతాం, దైవంని చక్కగా వినగలుగుతాం, దైవం యొక్క భాషను మనకు చక్కగా బోధపడుతూ ఉంటుంది. ఇది విషయం. This psychological and human entity can bring into functioning activity a quality within all human forms, which esoterically can obliterate the forms and so engross the attention as to be regarded eventually as the main factor and as constituting all that is. This truth as to life and quality and form is made most clearly apparent to us in the story of Christ of Galilee. He was constantly reminding the people that he was not what he appeared to be. He was not what he appeared to be అంటుండదని చెప్తుంది. తను అన్నటువంటిది ఏదైతే చూస్తున్నాడో అది తన ద్వారా మాట్లాడుతున్నటువంటి క్రైస్ట్. జీసస్ ఎప్పుడు కూడా చెప్తున్నటువంటిది ఏమిటంటే తన ద్వారా మాట్లాడుతున్నది క్రైస్టే కానీ తను కాదనేటువంటి మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తను అన్నటువంటి చెప్పడంలో ఏంటంటే తన కాన్షియస్నెస్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడి ద్వారా మాట్లాడేది ఎవరంటే స్పిరిట్ ఆస్పెక్ట్. అది ఇక్కడ ఆయన మనకి బైబిల్లో కూడా ఇచ్చినటువంటి విషయం అది. He appeared to be neither was he the Father in heaven, and he is ever referred to by those who know and love him in terms of quality. He demonstrated to us the quality of the love of God, and in himself he embodied not only that which he has evolved of the seven ray qualities, but also, as do few of the sons of God, a basic principle of the ray of the solar logos himself, the quality of love. This we shall study most clearly when we take up the consideration of the second ray of love and wisdom. సో సృష్టిలో అంతా కూడా లవ్ విజ్డమ్ అనేటువంటి రే పనిచేస్తాం అంతా కూడా. ది సెకండ్ రే ఇదంతా కూడా మనం నాకు గుర్తున్నంత వరకు ఇనిషియేషన్ అనే సోలార్లో మనం చెప్పుకున్నాం. ఏంటిటా అంటే ప్రస్తుతం అన్నటువంటి సృష్టి అంతా కూడా లవ్ విజ్డమ్ చేత ఆ ప్రిన్సిపల్ ప్రధానంగా ప్రస్తుతం అన్నటువంటి సౌరమండలంలో అది పనిచేస్తుంది. ఇప్పటికీ ఇవి ప్రధానంగా మూడు సృష్టిలుగా వచ్చిందనిపించి లేదా ఇంతకు ముందు ఒక సౌరమండలం ఉండేది, దాని మీద ప్రధానంగా యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ప్రిన్సిపల్ పనిచేసింది. ప్రస్తుతం అన్నటువంటి సౌరమండలంలో ప్రధానంగా లవ్ విజ్డమ్ అనేటువంటిది పనిచేస్తుంది. దీని తర్వాత ఇంకో సౌరమండలం వస్తుంది, దానిలో ప్రధానంగా విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. దాని మీద ఉండేటువంటి జీవులు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, దే ఆర్ వెరీ హైలీ అడ్వాన్స్డ్గా ఉంటారు దాని మీద ఆ సౌరమండలం. ఈ విషయాలను కూడా మనం ఇనిషియేషన్ సోలార్లో చెప్పుకున్నాము. అదే విషయం ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు పాయింట్. Interrelation between themselves. These seven qualities have consequently a sevenfold effect. So solar logos himself. కనుక సోలార్ లోగోస్ హిమ్సెల్ఫ్ గా వీడు తెలియబడుతుంటాడు. వీడు అంటే సృష్టిలో సూర్యుడిలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞతో వీటి అనుసంధానం చెందడం జరుగుతుంది. ఎవడు అంటే ఈ ప్రజ్ఞగా వెంచుకున్నటువంటి వాడు, వీడు స్పిరిట్ ఆస్పెక్ట్ ని వీడి యొక్క ప్రజ్ఞ మీద ప్రతిబింబం పడుతూ దాని యొక్క ఎక్స్ప్రెషన్ గా జీవిస్తున్నటువంటి వాడికి నెమ్మదిగా వీడు ఏమవుతాడంటే సౌరమండలంలో ఒక ప్రజ్ఞ అంటుంది, దానితో వీడు అనుసంధానం చెందుతాడు. దాన్ని లోగోస్. ఆ లోగోస్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. అనుసంధానం చెంది ఆ లోగోస్ లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞగా ఏదైతే ఉందో అదే వీడిలో కూడా ఉండి పనిచేస్తుంది. అలా మీరు The seven rays are therefore embodiments of seven types of force which demonstrate to us seven qualities of deity. These seven qualities have consequently a sevenfold effect upon the matter and forms to be found in all parts of the universe. These seven qualities of the force గా మనం చూస్తాం. దీన్ని ఎలా చూస్తామంటే సెవెన్ రేస్ ని సెవెన్ టైప్స్ ఆఫ్ ఫోర్స్, సృష్టిలో 7 రకాలైనటువంటి ఎనర్జీస్ గా ఫోర్సెస్ గా పనిచేస్తున్నాయి. వాటిని ఈ సెవెన్ రేస్ యాక్టివిటీగా దర్శించండి అంటున్నారు. A sevenfold effect upon the matter and forms to be found in all parts of the universe.
and have also a sevenfold interrelation between themselves. వీటన్నిటికి కూడా 7 sounds గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే వాటిలో మళ్ళీ ప్రతి ఒక రేలో మిగిలిన రేస్ అన్ని కూడా సబ్ రేస్ గా పనిచేస్తాయి. అందు గురించి మనం ఈ ఇనిషియేషన్ సోలార్ లో చెప్పుకున్నప్పుడు ప్రతి ప్లేన్ ని 7గా విభజించుతూ మనం చెప్పుకున్నాం. The physical plane is divided into 7, astral plane is divided into 7, mental plane is divided into 7, buddhic plane is divided into 7. అలా 7 planes ని 7 sub planes గా మనం అన్ని చెప్పుకున్నాం. ప్రతి ప్లేన్ లోనూ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. అది విషయాలు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 7 రేస్ వాటి యొక్క ఇంటర్ రిలేషన్స్ చేత అది ఇట్ ఇస్ బికమింగ్ అగైన్ 49. Life, quality, appearance are brought together into a synthesis in the manifested universe and in man incarnate, and the result of this synthesis is sevenfold, producing 7 types of qualified forms which emerge on all planes and in all kingdoms. It must be remembered that all the planes which we from our little point of view regard as formless are not really so. సో ఆల్ ప్లేన్స్ మనకి ఇవన్నీ కూడా ఫార్మ్లెస్ గా ఉన్నాయని అనుకోకండి. అవన్నీ కూడా ఫార్మ్ ఆస్పెక్ట్ గానే తెలియబడు. ఉదాహరణకి ఫిజికల్ ప్లేన్ ఉంది. ఫిజికల్ ప్లేన్ లో 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ 7 సబ్ ప్లేన్స్ లోను లోయెస్ట్ ప్లేన్ ఇస్ సాలిడ్, నెక్స్ట్ ప్లేన్ ఇస్ లిక్విడ్, దీనికి పైన ఉండేటువంటిది గ్యాషియస్. ఇంతవరకు మనం చూస్తున్నాం. అలాగే మిగిలిన పైన ఇంకో 4 ప్లేన్స్ ఉన్నాయి కదా. ఆ హైయెస్ట్ ప్లేన్ గా తెలియబడుతున్నటువంటిది స్పిరిట్ ఆస్పెక్ట్. కనుక ఫిజికల్ ఆస్పెక్ట్ లో కూడా స్పిరిట్ ఆస్పెక్ట్ అంటున్నది మనం దర్శించుతాం. స్పిరిట్ ఆస్పెక్ట్ గా అది ఎలా తెలియబడుతుంది ఫిజికల్ ప్లేన్ అనేది అది ఎథరిక్ గా తెలియబడుతుంది. అందు గురించి మనం వైట్ మ్యాజిక్ లో చెప్పుకున్నప్పుడు మనకి ఏమని చెప్పారంటే మీరు ఎథరిక్ వరల్డ్ లోకి మీరు చూడాలి అంటే మిమ్మల్ని ఏమని చెప్పారు, మీరు ఆత్మగా ఉండడం అంటే మీరు ధ్యానం చేసి మీరు సాధన చేస్తూ వస్తే అప్పుడు మీకు ఎథరిక్ విజన్ అంటే మీకు ఏర్పడుతుందని చెప్పి. ఎందుకంటే దీనికి దానికి సింక్రనైజేషన్. ఇది 7 ప్లేన్స్ మెయిన్ 7 ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సబ్ ప్లేన్స్ కానీ ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి. అందు గురించి ఎథరిక్ వరల్డ్ లోకి వెళ్ళాలంటే మీరు ప్రజ్ఞ అంటున్నది మీలో ఉంది కదా, ఆ ప్రజ్ఞగా మీరు దర్శించడం, ఆ ప్రజ్ఞగా ఉండడం అంటున్నది అభ్యాసం చేసుకుంటూ వస్తుంటే మీకు ఎథరిక్ ప్లేన్స్ లోకి మీరు హాయిగా మీరు దర్శించవచ్చు అని చెప్పారు మనకు వైట్ మ్యాజిక్. కనుక ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ప్రొడ్యూసింగ్ 7 types of qualified forms which emerge on all planes in all kingdoms. Little point of view regard as formless are not really so. Our 7 planes are but the 7 subplanes of the cosmic physical plane. ఈ 7 planes మనకి సృష్టిలో ఏర్పడినటువంటి 7 planes ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి సబ్ ప్లేన్స్ మనకి సౌరమండలంలో ఉన్నటువంటి మెయిన్ 7 planes. We shall confine our attention entirely to man and to directions to those in subhuman form, kingdoms in nature, hierarchy and the world of schools. The 7 great types must be dealt with entirely from the human angle, for this treatise is intended to give the new psychological approach to man through an understanding of the energy 7 in number, which is 49 differentiations which animate him and make him what he is. Later, as we take up each ray type, we shall subject man to a close analysis and study his reactions in these 3 directions. అయితే మనం ఇప్పుడు ప్రధానంగా మనం మానవుడు వాటిలో ఉన్నటువంటి 7 ప్లేన్స్. ఈ 7 ప్లేన్స్ వాటిలో ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నాయంటే స్పిరిట్, కాన్షియస్నెస్, మ్యాటర్ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నాయి. కనుక వీటికి మాత్రమే మనం ఈ గ్రంథంలో కన్ఫైన్ అయి మనం చదువుకుంటూ వెళ్తాం. మిగిలిన విషయాలు ఇప్పుడు నేను చెప్పట్లేదు అంటున్నారు. అందు గురించి అంటే ఇంత కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అన్నారు కదా, మళ్ళీ కాస్మిక్ ప్లేన్స్ వాటికి ఇక్కడ వెళ్ళట్లేదు. ఆ విషయాలని మీకు ఇద్దరు నేను చెప్పాను కదా దృష్టిలో ఉంచుకోండి అని అంటున్నాను. These 7 rays are the 7 streams of force issuing from a central energy. After that vortex of energy has been set up, spirit and matter became mutually interactive and the form or appearance of the solar system began its process of becoming a process leading to an eventual being. This idea is ancient and true. So సృష్టి అనేటువంటిది ఏర్పడింది మ్యాటర్ స్పిరిట్ ఆస్పెక్ట్ ద్వారా. ఇది సౌరమండలముగా ఏర్పడింది. కనుక ఈ సౌరమండలముగా ఏర్పడినటువంటి దాన్ని అది దేని చేత ఏర్పడింది అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ బికేమ్ మ్యూచువల్లీ ఇంటరాక్టివ్ అండ్ ద ఫార్మ్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ began its process of becoming and being.
సో స్పిరిట్ మ్యాటర్. సో సౌరమండలం ఏర్పడడానికి ఏముంది ముందు అంటే కనుక ఇదంతా కూడా ఈ సౌరమండలం అనేటువంటిది ఒక పదార్థం చేత తయారైంది కదా. ఈ పదార్థముగా ఏదైతే ఉందో చోటులో మూల ప్రకృతి ఈ పదార్థం మ్యాటర్. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ చేత అంటే ఉదాహరణకి ఒక మట్టి బొమ్మ అనేటువంటి తయారు చేయడానికి ముందు అది ఎలా ఉంది, మట్టిగా ఉంది. ఈ రూపం అనేటువంటి దానికి దేని చేత ఏర్పడింది, ఈ మట్టిని తీసుకొచ్చి వాడు అనుకున్నటువంటి రూపమునకు దానికి అచ్చుగా వాడు తీసేటికి అదొక రూపముగా వచ్చింది. కనుక ఈ రెండు కలవడం చేత సృష్టి అన్నటువంటిది ఏర్పడింది. అది ఇక్కడ చెప్తున్నారు. This idea is ancient and true, which we find reference to the 7 eons and the 7 emanations to the life and nature of the 7 spirits, which are therefore the throne of God. Kanuka spirits which are before the throne of God in the writings of Plato and of all initiates who laid down human mentality down the ages. These great lives functioning within the boundaries of the solar system gathered to themselves that substance which they required for manifestation and built it into those forms and appearance through which they could best express their innate qualities. సో వాళ్ళ యొక్క ఇన్నేట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది దేని చేత జరుగుతుందంటే వాళ్ళు ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్. దాన్ని మనం ఎలా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అంటే నాలో పలుకుతూ ఉన్నటువంటి వాడు ఎవడట అంటే బ్రహ్మమే. బ్రహ్మం అన్నటువంటిది నాలో ఉంది కాబట్టి పరమాత్మ అన్నటువంటి వాడు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఎక్స్ప్రెషన్నే నా ద్వారా వస్తుంది. నేను మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను కానీ నిజానికి నేను అనేటువంటిది ఏమిటంటే నాలో ఉన్నటువంటి బ్రహ్మము, ఇది సత్యం. దాన్ని తెలుసుకున్నట్టు దాన్ని సత్యము అన్న అది ఇక్కడ చెప్తున్నారు. అదే పాయింట్ ఏమంటున్నారంటే spirits which are before the throne of God in the writings. All initiates who laid down in ancient times the basic propositions which have guided the human mentality down the age. These great lives functioning within the boundaries of solar system gathered to themselves that substance which they required for manifestation and built it into those forms and appearance through which they could best express their innate qualities. వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నేట్ క్వాలిటీస్ యొక్క ఇది దేని చేత తెలియబడుతుందంటే ఈ సౌరమండలం పదార్థం దేని చేత తయారైందో దానితో వీడు అనుసంధానం చెందాలి అంటున్నారు. అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్, కాస్మిక్ మ్యాటర్ తోటి వీడు అనుసంధానం చెందాలి. అప్పుడు ఈ కాస్మిక్ మ్యాటర్ లో పనిచేస్తున్నటువంటి స్పిరిట్ తోటి వీడు లింకప్ అవ్వగలడు. కొంచెం జాగ్రత్తగా అవ్వగలడు. ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అన్నారు. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే ఏమిటి, మన లెక్కలో చెప్పుకోవాలంటే ది సాలిడ్ పార్ట్ ఆర్ ది ఫిజికల్ పార్ట్ ఆఫ్ వాట్ వి సీ జనరల్లీ. సో కాస్మిక్ ప్లేన్ లో మనం చూస్తున్నటువంటి సౌరమండలం అంతా కూడా మ్యాటర్ ఆస్పెక్ట్ గా చెప్తారు. దీనితోటి వీడు ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో ఈ మ్యాటర్ ద్వారా ఏ స్పిరిట్ అయితే పనిచేస్తుందో ఆ స్పిరిట్ తోటి వీడికి లింకప్ వస్తుంది. అంటే మనం నెమ్మదిగా మాస్టర్ జ్వాల్పుల్ గారు ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా కాస్మిక్ ఫిజికల్ లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని ఆయనతో లింకప్ అవుతారు. దీన్నే మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్పినప్పుడు మనకి పైసెస్ అంటుంది. దాంట్లో మాస్టర్ గారు పైసెస్ వచ్చేవాడికి ఏమవుతుంది అంటే ఇంక జీవుడు అనేటువంటి వాడు ఉండడు, కేవలం వాడు మాత్రమే ఉంటాడు. ఇదంతా అయిపోతుంది మొత్తం. ఆ స్థితికి మనకి కేవలం పురాణాల్లో చదువుకోవడం ఓకే, అది బాగానే ఉంది, చదువుకోవడం బాగానే ఉంది, అవన్నీ మనకు భాగవతాలు వీటిలో. కానీ దానికి అడుగులు వేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాస్టర్ జ్వాల్పుల్ గారు మనకు చేస్తున్నారు. నెమ్మదిగా ఆ స్థితిలో మనం ఉండేటట్టుగా కావాలన్నట్టు ఏర్పాటు ఏం చేస్తున్నారు. కనుక దాన్ని ఏమంటున్నారంటే ఈ సౌరమండలం అంతా కూడా దేని చేత తయారైందో గమనించారు. ఆ పదార్థముతోటి మీరు అనుసంధానం చెందండి అంటారు. అనుసంధానం చెందడం అంటే ఈ సృష్టి అంతా కూడా దేని చేత తయారైందో గమనించండి. మనం చుట్టూతో ఉండేటువంటి సాలిడ్ ఆస్పెక్ట్ గా కాదు, ఎథరిక్ వరల్డ్ లోకి వెళ్ళండి. ఈ సృష్టి అంతా కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అన్నారు. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క ప్లేన్ ఆఫ్ థింకింగ్ లోకి మీరు అప్లిఫ్ట్ అవుతూ మీరు రండి. వచ్చేటప్పుడు మీరు కాస్మిక్ మ్యాటర్ తోటి మీరు లింకప్ అవ్వాలి. కాస్మిక్ మ్యాటర్ తోటి మీరు లింకప్ అయినప్పుడు ఆ మ్యాటర్ లో ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి మీకు లింకప్ వస్తుంది అని చెప్పి they required for manifestation and built it into those forms and appearance through which they could best express their innate qualities. అప్పుడు
వీడిలో ఉన్నటువంటి అంటే వీడిలో ఎంతో ఉంది లోపల. కంప్యూటర్లో కేవలం గేమ్స్ ఆడుకోవడం అనేటువంటిది మాత్రమే తెలిసినటువంటి వాడికి అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏం తెలియదు. ఇద్దరు ముందు అందరూ కొనుక్కున్నారు కాబట్టి నేను కూడా బ్రహ్మాండమైన 50,000 పెట్టి ఫోన్ కొనుక్కోవచ్చు. కానీ అది నిజానికి అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ అని వీడికి తెలియకుండా వీడు కేవలం ఇదేదో అందరి ముందు ఇదేదో స్టైల్గా ఉండాలని కొనుక్కున్నాడు. కానీ అందులో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ నెంబర్ నొక్కక్కర్లేదు, అందులో పలానాడికి ఫోన్ చేయండి, ఇలా ఏమో చాలా ఉంది అందులో. అవేవి తెలుసుకోవట్లేదు. అవి ఎప్పుడు నీకు తెలియబడతాయంటే చోట్లో ఉన్నటువంటి పదార్థంతో మీరు అనుసంధానం చెందినప్పుడు నీ దేహంలో ఉన్నటువంటి ఇన్నేటి క్వాలిటీస్ అన్నీ కూడా నీకు తెలియబడతాయి. తద్వారా ఇంకా ఇందులో ఉన్నటువంటి వైభవాన్ని మనం దర్శించగలుగుతాము అని చెప్పి. అపియరెన్స్ అది దేర్ ఇన్నేట్ క్వాలిటీస్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. దీని యొక్క రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా ఉంటుందంటే దీన్ని రింగ్ పాస్ నాట్ అని. రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా అవుతున్నప్పుడు వీడి యొక్క సౌరమండలం ఎంత రేడియస్ ఉందో అంత రేడియసే వీడు అవుతాడు. ఎందుకు వీడు అదొక పెద్ద మ్యాగ్నెట్, ఈ వీడిలో ఉన్నటువంటి మ్యాగ్నెట్ దాంతో ఉన్నటువంటి మ్యాగ్నెట్ తోటి వీడు అనుసంధానం చెందితే వీడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సౌరమండలం అంత అయిపోతుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క ఎక్స్ప్రెషన్ వీడిలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్గా వస్తుంది. దీన్నే మనకి మాస్టర్ సివి గారు ఏమని చెప్తారంటే కనుక ఆయన యొక్క గుండె చప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది. మీకు గుండె చప్పుడు చాలా ఏదో పెద్ద రాళ్ళు దంచుతున్నటువంటి శబ్దాలుగా వచ్చింది. అంటే ఏంటి, ఆయన యొక్క ప్రజ్ఞ ఎర్త కొండల్ని తోటి ఒకటిగా అయిపోయిందని చెప్పి మనకు అక్కడ అలా చెప్పుకుంటారు మాస్టర్ గారు. కనుక దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకి, వీడిలో ఉన్నటువంటిది చోట్లో ఉన్నటువంటి పదార్థంతో వీడు అనుసంధానం చెందినప్పుడు వీడి రేడియస్ దాని యొక్క రేడియస్ తోటి ఒకటి అవుతుంది. ది రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ of their influence. They gather all that now appears. This aggregated qualified material constitutes their body of manifestation. This aggregated qualified material constitutes their body of manifestation, just as the solar system is the body of manifestation of the trinity of aspects. Anuga ee ట్రినిటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ దేని చేత అయితే సౌరమండలం తయారైంది, ట్రినిటీ ఆఫ్ ఆస్పెక్ట్ అంటే స్పిరిట్, ఇంటెలిజెన్స్, మ్యాటర్, కాన్షియస్నెస్. ఆ ట్రినిటీ ఆఫ్ దీని చేత వీడి యొక్క దేహం కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే దే గ్యాదర్డ్ ఆల్ దట్ నౌ దే అగ్రిగేటెడ్ క్వాలిఫైడ్ మెటీరియల్ కాన్స్టిట్యూట్స్. క్వాలిఫైడ్ మెటీరియల్ కాన్స్టిట్యూట్స్ దేర్ బాడీ ఆఫ్ మ్యాన్. క్వాలిఫైడ్ మెటీరియల్ ఏంటి వీటిలో అంటే చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞతో వీడు ప్రజ్ఞ అనుసంధానం. అప్పుడు క్వాలిఫైడ్ మెటీరియల్ అవుతుంది. ఇప్పటిదాకా క్వాలిఫైడ్ మెటీరియల్ అవుతుంది. మెటీరియల్ బట్టి మెటీరియల్ ఉంది, కానీ క్వాలిఫైడ్ మెటీరియల్ ఎప్పుడు అవుతుందంటే చోట్లో ఉన్నటువంటి క్వాలిటీ తోటి వీడి యొక్క క్వాలిటీ అవ్వాలి. అప్పుడు ఈ మెటీరియల్ క్వాలిఫైడ్ అవుతుంది. క్వాలిఫైడ్ మెటీరియల్ అన్నారు. క్వాలిఫైడ్ మెటీరియల్ కాన్స్టిట్యూట్స్ దేర్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఎవరి బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అవుతుంది? దేర్ బాడీ ఆఫ్ వాడి యొక్క బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ సౌరమండలంగా ఏర్పడింది. అదే వాడి యొక్క బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ వీడి ద్వారా కూడా అవుతుంది. ఇది చెప్తారు. Just as the solar system is the body of manifestation of the trinity of aspects. This idea can best be apprehended if one remembers that every human being is in his turn an aggregate of atoms and cells built into form, and having scattered throughout that form organs and centers of differentiated life which function in rhythm and relation, but which have varying influence and differing purposes. These aggregated and animated forms present an appearance of an entity or central life which is characterized by its own qualities and which functions according to the point of in evolution, thus making an impress by its radiation and life upon every atom and cell and organism within the radius of immediate influence, and also upon every other human being contact. Man is a psychic entity. This psychic entity. దేని చేత అంటే కనుక వీడిలో ఎన్నో అణువులు, ఇవన్నీ కూడా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చెప్పుకున్నాం. ప్రతి మానవుడి యొక్క దేహం కూడా ఎన్నో అణువులు వీటన్నిటి చేత తయారు కదా. కనుక అంటే మన సౌరమండలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వీడి దేహాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే వీడి సౌరమండలాన్ని బాగా. సో వీడి యొక్క దేహం ఎన్నో కొన్ని కోట్ల అణువుల చేత వీడి దేహం అనేటువంటిది నిర్మాణం అయింది. ఈ దేహం నిర్మాణం అయింది. ఈ దేహంలో ఎన్నో ఆర్గాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క ఆర్గాన్లో ఒక్కొక్క సెల్, ఎపిథీలియం ఇవన్నీ ఏవో ఉన్నాయి. అవన్నిటి చేత
ఆర్గన్ ఒకటి హార్ట్, ఒకటి లంగ్, ఒకటి లివర్, ఒకటి కిడ్నీస్, ఇవన్నీ ఏవో ఫారం అయ్యాయి. ఇవన్నీ ఫారం అయ్యి వాటి యొక్క ఫంక్షన్స్ అంటే వాళ్ళు చేస్తున్నాయి. ఇవన్నీ చేస్తూ కూడా ఇవన్నీ కూడా కలిసి ఒకే ఒక యూనిట్గా పనిచేస్తున్నాయి. ఇట్లా ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఒకే ఒక యూనిట్గా పనిచేయడం అంటున్నది మనం గమనిస్తున్నాం. ఈ ఒకే ఒక యూనిట్గా పనిచేయడం అంటున్నది ఎలా అయితే జరుగుతుందో, ఈ భూమి మీద ఉన్నటువంటి వీడు కూడా ఈ చోట్ల ఉన్నటువంటి వాడితోటి ఒకటిగా అవడం చేత ఒకే ఒక యూనిట్గా ఉంటుంది. దాంతో వీడు ఒకటిగా ఉండడం అంటే వీడు అంటే వీడు ఒక ఇండివిజువల్ యాటమ్గా అనుకోండి. ఈ సౌరమండలంలో వీడు ఒక యాటమ్ అనుకోండి. వీడిలో పనిచేస్తున్నటువంటి అంటే వీడి దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ పనిచేస్తున్నటువంటి వీడు ప్రతి అణువులోనూ కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్నెస్ ఎవరికి లింకప్ గా పనిచేస్తుందంటే వీడి లోపల కాన్షియస్నెస్ కి లింకప్ గా ఆ కాన్షియస్నెస్ పనిచేస్తుంది కదా. అలాగే చోట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ వీడిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ పనిచేస్తుంది. సో చోట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ వీడిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ద్వారా పనిచేస్తుంది. ఇది చక్కగా వీడు అవగాహనలో చేసుకుని చక్కగా ఇది చేస్తుంటే అప్పుడు ఆ కాన్షియస్నెస్ లో వీడు పిచ్చుకునేవాడు అవుతాడు. తెలియకపోయినా తెలిసినా జరుగుతున్నటువంటి విషయం అది తెలిసి జరుగుతోంది అనుకోండి, ఇంకా కాస్త ఎక్కువ పిచ్చుకొని దానికి తగ్గటువంటి విధానముగా వీడు జీవించడం అంటే చెప్పుకున్నాం. అది ఇక్కడ విషయం. These aggregated and animated forms present an appearance, an entity or central life, which is characterized by its own quality. Man is a psychic entity, a life who, through radiatory influence, has built a form. ఇదంతా కూడా రేడియేటరీ ఆస్పెక్ట్ ద్వారా ఈ ఫారం అంటుండే బిల్ట్ అయింది. అంటే ఆఫీసర్ గారు ఎక్కడెక్కడో ఉన్నారు కదా, మన ఇక్కడ పని చేయకపోయినా ఆయనకేం తెలుస్తుందంటే మీరు 4 గోడల మధ్యలో అన్నారనుకోండి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. అలా కాదమ్మా, ఇది ఆన్లైన్లో ఇది చూస్తుంటారు వాళ్ళు, మనం ఎంతవరకు పని చేసాం ఎంతవరకు ఏం చేసాం అనేటువంటిది ఎలా అయితే మనం చెప్తామో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళు, అది ఎలాగో అలాగే చోట్లో ఉన్నటువంటి వాడి యొక్క రేడియేటరీ ఆస్పెక్ట్ అన్నటువంటి ద్వారా వీడు పనిచేస్తారు. Radiatory influence has built a form colored with his own psychic quality and thus presented an appearance to of environing world which will persist for as long a time as he lives in form. As long as a life he lives in form. లోపల ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇంక ఈరోజు వర్కింగ్ చాలంటాడో అప్పుడు మనం ఇంకా పని చేయగలం. ఎప్పుడైతే వాడి యొక్క కనెక్టివిటీ అంటుండేది వాడు ఎంతసేపు ఉంచుదాం అనుకుంటున్నాడో అంతసేపు ఉంచుతాడు. ఎందుకు వీడు ఎవరి రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు ఇక్కడ ఆన్లైన్ లో, ఫలానా ఆఫీస్ యొక్క రిప్రజెంటేటివ్ గా వీడు పనిచేస్తున్నాడు. ఆఫీసర్ ఇంకా ఈరోజు వర్క్ చేసి చాలా అన్నారు, ఇంకా అయిపోతున్నారు కాదు, ఇంకో 2 hours ఎక్స్ట్రా మీరు పని చేయాలని అనుకో, ఇంకో ఎక్స్ట్రా 2 hours వీడు కూర్చొని పనిచేస్తాడు. ఇంట్లోనే కూర్చుని ఉన్నా వీడు 4 గోడల మధ్యలో ఎవడు లేడు కదా, నువ్వే ఉన్నావు కదా, ఆయన ఎలా పనిచేస్తున్నారా అంటే వాడు అక్కడ లోపలిని వాడు అక్కడి నుంచి చూస్తున్నాడండి, నేను చేసే పనికి వాడు ఆన్సర్ ఇస్తున్నాడు, వాడు చెప్తున్నాడు, దాన్ని బట్టి నేను పనిచేస్తాను. ఇది ఎలాగో మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ చోట్ల ఉన్నటువంటి ప్రజ్ఞతో ఇది లింకప్ ఇది పనిచేయడం అనుకుంటుంది అలా. దిస్ స్టేట్మెంట్ కవర్స్ ఆల్సో ద లైఫ్ స్టోరీ అండ్ ద క్వాలిఫైడ్ అపియరెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది 7 rays. God, ray, life and man are all psychological entities and builders of forms. Therefore, a great psychological life is appearing through the medium of the solar system. A great psychological life. సో వీటన్నిటి చోట్ల ఈ ప్రజ్ఞ అనేది ఒకటి పనిచేస్తుంది. ఈ ప్రజ్ఞయే సర్వజీవుల యొక్క ఎక్స్ప్రెషన్స్ గా ఉంటున్నటువంటిది ఈ ప్రజ్ఞనే. అంటే మనలో ఉన్నటువంటి అణువులన్నిటిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ మన యొక్క ప్రజ్ఞ అంటుండేది ఏదైతే మనం చెప్తున్నామో ఇది దీని యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటే మనలో ఉన్నటువంటి అణువుల్లో ప్రజ్ఞ ద్వారా మనం చూడగలం. అది ఎట్లాగో అలాగే చోట్ల పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ అన్ని అణువుల్లోనూ అన్ని జీవుల్లోనూ అదే ప్రజ్ఞ ఉంటుంది. దాని యొక్క ఎక్స్ప్రెషన్ మన జీవుల్లో మనం చూస్తూ ఉంటాము. Therefore, a great psychological life is appearing through the medium of a solar system. దీన్నే మనకి విరాట్ పురుషుడిగా చెప్తారు భాగవతం గురించి. ఒకే ఒకడు మొత్తం ఇక్కడి నుంచి ఆకాశం అంతా ఉన్నట్టండి అని అలా చెప్పుకుంటాం. అంటే విషయం ఒకటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గా ఒక్కొక్క ఆస్పెక్ట్ గా మనకు చెప్పుకుంటూ వస్తారు. 7 psychological lives qualified by 7 types of force are appearing through the medium of the 7 planets. ఇదే మనం 7 psychological lives అన్నమాట. అంటే 7 రకాలైనటువంటి గుణములు 7 రకాలైనటువంటి ఫోర్సెస్ అని ఏదైతే చెప్పారో చోట్ల అవి 7 ప్లానెట్స్ గా మీరు గ్రహములుగా మీరు చూసుకోండి. మీరు కావాలంటే సూర్యుడు
ఆయన నుంచి వస్తున్నటువంటి 7 రకాలైనటువంటి ఫోర్సెస్ 7 ప్లానెట్స్ ఆయన చుట్టూతో తిరుగుతూ ఉన్నటువంటి 7 planets అన్నారు. Each planet in life repeats the same technique of manifestation, life, quality, appearance, and in its second aspect of quality demonstrates as a psychological entity. Every human being is a miniature replica of the entire planet. So ప్రతి గ్రహంలో కూడా లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ ఈ 3 ప్రతి గ్రహంలోనూ ఉంటాయి. ప్రతి గ్రహంలో ఉన్నటువంటి క్వాలిటీ ఆస్పెక్ట్ సూర్యుడిలో ఉన్నటువంటి క్వాలిటీ ఆస్పెక్ట్ తోటి లింకప్ గా పనిచేస్తుంది. అలాగే ప్రతి మానవుడిలో కూడా అదే రెప్లికగా మానవుడిలో కూడా ఉంటుంది. Life, quality, appearance, and in a second aspect of quality demonstrates as a psychological entity. Every human being is a miniature replica of life, quality, appearance. He colors his appearance with his quality and animates it with his life, because all appearances are expression of quality and the lesser is included in the greater. Every form in nature and every human being is found upon one or other of the 7 qualifying rays, and his appearance in a phenomenal form is colored by the quality of his basic ray. వాడి యొక్క ఎక్స్ప్రెషన్స్ వీడు ఒక్కొక్కడు ఒక్కొక్క గుణములుగా భూమి మీద పనిచేస్తున్నాడు. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడు ఫస్ట్ రే వాడు, వీడు 4th రే వాడు, వీడు 5th రే వాడు. సూర్యుడి నుంచి వచ్చినటువంటి 7 కిరణములో వీడు 6th రే యొక్క క్వాలిటీగా వీడు భూమి మీద పనిచేస్తున్నాడు అని తెలుసుకోండి. అంటే వీడు భూమి మీద మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాం అనుకో, వీడు పలానా మున్సిపాలిటీ ఆఫీస్ వాడు, వీడు పలానా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వాడు, వీడు పలానా సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ వాడు. ఇవి ఎలా అయితే ఉంటున్నాయో అలాగే ఈ సౌరమండలంలో ఒకే ఒక ప్రజ్ఞ నుంచి ఏర్పడుతున్నటువంటి 7 కిరణములు అనేటువంటి వాటి ద్వారా ఈ భూమి మీద 7 రకాలైనటువంటి జీవులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అనేటువంటి చేస్తున్నారు. కానీ నిజానికి ఒకే ఒక్కడి యొక్క కార్యక్రమం వీళ్ళందరి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది సత్యం. అంటే వాడెవడికో వీడి కోపం ఎక్కువ ఉండొచ్చా అంటే వాడి కోపం అనేటువంటిది ఎక్కువ ఉంటూ ఉన్నటువంటి వాడి ద్వారా ఆయన పనిచేస్తున్నాడు. ఇది మనం దర్శించుకుంటాం. అంటే వాడు మన మీద కోపగించుకున్నాడు అనుకోండి. దీన్ని అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి దాన్ని మనం ఎలా చదవచ్చు అంటే వాడు మన మీద కోపగించుకున్నాడు, వాడు అందరితో కోపగించుకుంటాడు. అలాంటి వాడు మన నుంచి మనం కోపగించుకున్నాడు. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో మనం ఏదో తప్పు చేసాం, దాని యొక్క పనిష్మెంట్ భగవంతుడు ఏం చేశారంటే వీడి ద్వారా వీడిని ఒక టీచర్ గానో ఒక ఆఫీసర్ గానో మన దగ్గర వేసాడు. అదంతా మనం ఇక్కడ బ్యాగింగ్ టీచర్స్ ఇది జరుగుతుంది. సో వీడు పలానా రే యాక్టివిటీగా ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. మనకి పలానా రే యాక్టివిటీ అంటుంటుంది శిక్షణగా అంటుంటుంది వీడు ఇస్తున్నాడు. అందురించి అదే జాతకంలో మనం చూస్తున్నాడు. మనకు ఏమని చెప్తా అంటే ఏమంటే శని వచ్చి మీ ఇంట్లో కూర్చున్నాడు అండి అన్నట్టుగా చెప్తాడు. లగ్నానికి శని దృష్టి ఏర్పడింది. అందురించి మీకు ఎప్పుడు కూడా ఒక మనశ్శాంతి అంటుంటుంది లేకుండా మీరు ఎప్పుడు ఏదో కష్టపడటం అంటుంటే జరుగుతుంది అండి అంటే చెప్తాడు వాడు. ఇదంతా కూడా ఒకే ఒక ఆస్పెక్ట్ అనేక డిఫరెంట్ డైమెన్షన్స్ గా మనకి వస్తూ ఉంటుంది. His basic ray, it is qualified, found upon one or other of the 7 qualifying rays. It is qualified predominantly by the ray of the particular life upon whose emanation he issued forth, but it will include also in a secondary measure the 6 other ray types. It will include also in the secondary measure. అంటే వాటిలో ఒక ఉదాహరణకు వాటిలో కోపం ఉంది, అంత మాత్రం వాడు మొత్తం కోపమే అని అనుకోకండి. వాటిలో మిగిలిన 6 రే క్వాలిటీస్ కూడా వాటిలో ఉంటాయి. కానీ ఒక రే ప్రధానంగా వాడి ద్వారా వ్యక్తం అవుతుంటుంది. ఇంకొక 6 రేకి సంబంధించినటువంటి క్వాలిటీస్ అంటే వాటిలో ఒక మంచితనం ఉంటుంది, వాటిలో ఒక ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ఇలా అన్ని క్వాలిటీస్ కూడా వాటిలో కొంత భాగముగా వాటిలో ఉంటుంటాయి. Because therefore posit as a symbological analogy the fact of a central life at within it during the process of manifestation, which decides within itself to take a material form and to incarnate. కనుక మనం సింబలాజికల్ అనాలజీ అనుకుంటుంది దాంట్లోకి వెళ్తాం. ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎ సెంట్రల్ లైఫ్, వీటన్నిటికీ కేంద్రంగా ఒకడు ఉన్నాడు. వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇన్నిటి ద్వారా మనం చూడగలుగుతుంది. విచ్ డిసైడ్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ టు టేక్ ఏ మెటీరియల్ ఫార్మ్ అండ్ టు ఇన్కార్నేట్. ఎ వర్టెక్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సెట్ అప్ యాజ్ ఎ preliminary step, and we then have God immanent and God transcendent at the same time. సో దైవాన్ని మనం ఎలా తెలియబడుతున్నట్టు అంటే 2గా ఉంటున్నాడు. వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటి వాడు దైవమే, వీటన్నిటి ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి వాడు దైవమే, సెంట్రల్ లైఫ్ గా ఉన్నటువంటి వాడు దైవమే. ఆ సెంట్రల్ లైఫ్ నుంచి ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ గా అన్ని అణువుల మీద పడుతున్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్స్ గా చూస్తున్నటువంటి వాడు దైవమే. అంటే ఒకే ఒక ఫోర్స్
ఇదంతా కూడా ఈ రకంగా మేనిఫెస్ట్ అవుతూ వస్తాం. దాన్ని మనం దైవం అంటాం, వరల్డ్ ఫోర్స్ అంటారు. ఇది తేడా, ఎందుకంటే ఇంకేం లేదు. This vortex, as a result of this initial activity, demonstrates through the medium of which we call substance. Demonstrates through the medium of what we call substance. Through the ether of space. The consequence of this active interplay of life and substance is that a basic unity is constituted. Father and mother are at home. So the basic unity and father and mother are at home. సో దీంట్లో జరుగుతున్నటువంటిది ఏమిటంటే ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్ ఈ రెండు ఒకటిగా అవడం. ఈ రెండు ఒకటిగా అవడం చేత ఏమవుతుందంటే ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ లోకి వస్తుంది. దానికి మధ్యలో జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. కనుక జీవుడిలో ఈ జీవుడు కాన్షియస్నెస్ అనేటువంటి వాటిలో ఫాదర్ ఆస్పెక్ట్ ప్రతిబింబం పడుతుంటే ఈ జీవుడు ద్వారా వాడి యొక్క పర్సనాలిటీలో ఈ సోల్ యొక్క రిఫ్లెక్షన్ అనేది మనకి పర్సనాలిటీ మీద పడుతుంది. దాన్ని అటోన్ అన్నారు. ఫాదర్ అండ్ మదర్ ఆర్ అటోన్. This unity is characterized by quality. Through this triplicity of life quality form, the central life evokes and manifests consciousness or awareness of response to all that is eventuating, but in a degree in which it is impossible for us to cognize, limited as we are by our present relatively undeveloped point in evolution. సో ప్రతి దాంట్లోనూ కూడా ఈ లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ అంటే జరుగుతుంది. దాన్నే లైఫ్ క్వాలిటీ ఫారంగా మనం చూస్తుంటాం. ది సెంట్రల్ లైఫ్ ఎవోక్స్ అండ్ మేనిఫెస్ట్. ఈ సెంట్రల్ లైఫ్ అంటుండేది ఈ అన్నిట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ గా అదే దర్శనపడుతుంది, అదే తెలియబడుతుంది. దీని గురించి ఇంకొక పాయింట్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని మనం థర్డ్ లెసన్ చదువుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.